ఈ రోజుతో మా తమ్ముడు స్వామి మాల వేసుకుని 41 రోజులైతే పూర్తయింది. ఇక నేనైతే పొద్దున్నే వెళ్ళాను. పోయిన సంవత్సరం మా అందరికీ కేరళ చీరలైతే మాత్రం తీసుకొనొచ్చాడు. నేనేమో అస్సలు బ్లౌజ్ కుట్టించలేదు దీనికి. నా దగ్గర మెరూన్ ఉంది కదా, అదైతే బాగా సెట్ అవుద్దన్న ఉద్దేశంతో అదైతే వేసుకుని వెళ్ళాను. ఇక చూడండి, మా అమ్మకి మా తమ్ముడికి అస్సలు నచ్చలేదు. నువ్వేంటి టెంట్ హౌస్ బ్లౌజ్ ఒకటి వేసుకుని వచ్చావని అన్నారు. కానీ ఎలా ఉందో మీరే చెప్పండి, మ్యాచ్ అయిందా లేదా అనేది. ఇక మేమైతే మాత్రం అందరం కలిసి పేటకం దగ్గరికి వెళ్ళాము. ఇక మా తమ్ముడు ఒక్కడే కాదు, మా అన్నయ్య స్వామి అందరు కలిసి అయితే మాత్రం నలుగురు అయితే ఉన్నారు. 7 గంటలకే ఇరుముళ్ళు అనుకున్నాం కానీ దూరం నుంచి చుట్టాలు వచ్చేసరికి అయితే ఆలస్యం అయింది. ఇక 11:30 కల్లా ఇరుముళ్ళు అయితే అయిపోయాయి. ఇక మా పిల్లలైతే మాత్రం ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళారు. భోజనాలు నలుగురి మీద కలిసి క్యాటరింగ్ అయితే ఇచ్చారు. 12 గంటలకల్లా వచ్చేసాయి. పొద్దు నుంచి ఎవరం కూడా టిఫిన్లు అయితే చేయలేదు. స్వాములు తిన్నాక ఇక మేము కూడా అయితే తిన్నాము. ఇక పూర్ణాలు, గారెలు, అలాగే స్వీట్, ఇది నాకు అర్థం కాలేదు, మీరే చెప్పండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇక పులిహోర, అలాగే పండుమిర్చి పచ్చడి, పప్పు, ఇక ఫ్రై ఒకటి ఇచ్చారు, దొండకాయ, అలాగే వంకాయ కూర. ఇక పాపడ్లు అయితే మాత్రం ఒక 3 వేసారు, అలాగే నెయ్యి కూడాను. ఇక పూర్ణం అయితే మాత్రం మైదా పిండితో అయితే చేశారు. నేను ఎప్పుడో తిన్నాను ఈ మైదా పిండితో, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను. నిజం చెప్పాలంటే భోజనాలు మాత్రం చాలా అయితే బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.